नमः हरिः वां गुरुब्रह्मः गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमान् शुभगोत्रवस्य गोत्रभवयः प्रवचकुलगोत्रवस्य यजमानि नामस्य जी श्रीनिवास नामस्य कल्याणी नामस्य सह कुटुम्बं सहबान्धवानां सकलक्षमास्थैर्य धैर्य वीर्य विजय अभय युव विद्यारंगिन उत्तरंगिन उद्योगरंगिन सकलरंगिन सर्वरंगिन अत्यन्तः अनुकूलिता फलसिद्धस्त श्रीमन्महाद्रि सहस्रलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसादिस्तु अदा पुष्पै पूजयामि। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम सहस्राक्ष नमः, ओम चतन्मने नमः, ओम शिविष्टाय नमः, ओम अंबिकानाथाय नमः, ओम भवाय नमः, ओम सर्वाय नमः, ओम पशुपते नमः, ओम नीलग्रीव नमः, श्रीमन्महाश्रीदास्तलिंगेश्वर स्वामिने नमः। इति नानाविध परिमलपत्रवश्य पूजाञ्च समर्पयामि। त्वं वनस्पतिभे नानागन्धैः संवितः आग्रे सर्वदेवानां दोपोऽयं परिगृहीतां श्रीमन्महाद्रि सहस्रलिंगेश्वर स्वामिने नमः। इति परिमलधूपमाग्रापयामि, घण्टानादां श्रावयामि, साक्षां दीपं सन्दर्शयामि, धूपदीपानन्तरं शुद्धात्मनीयाञ्च समर्पयामि। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वद्रवेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः। ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। श्रीसहस्रलिंगेश्वर स्वामिने नमः। इति आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनां समर्पयामि। पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर शिवार्पणमस्तु। అందరికీ నమస్కారం అండి। మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 150 మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి కీర్తిశేషులు శ్రీ రవి శాస్త్రి గారు నాని మరి మన మధ్యలో లేరు। ఆయన 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము। మరి రవి శాస్త్రి గారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల తరఫు నుంచి కూడా తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి కూడా మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి శ్రీనివాస్ గారు అలాగే కుమారి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే కళ్యాణి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు। మరి రోజు మరి శ్రీనివాస్ సార్ గారు ఇక్కడ ఉన్నారు, వారి కుమారుడే రవి శాస్త్రి గారు మరి కరోనా టైంలో తమ నుంచి దూరం అయిపోయి మరి అందరినీ లోకాలకి వెళ్ళిపోయారు। ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరియు కళ్యాణి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి సదా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటున్నాము। నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం।